మనము సమాధానము కలిగి ఈ భూమి మీద జీవించాలి అని అంటే ఎలాగ ఉండాలంట? దేవుని చేత ఏర్పరచబడిన వారిగా ఉండాలి, దేవుని పరిశుద్ధులుగా మనం ఉండాలి, దేవునికి ప్రియమైన వారికి తగినట్లుగా మనం ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే వారంట జాలి కలిగిన మనస్సు కలిగి ఉంటారంట. రెండవది చూస్తే దయాళత్వము కలిగి ఉంటారంట, వినయము కలిగి ఉంటారంట, సాత్వికమును కలిగి ఉంటారంట, దీర్ఘశాంతము కలిగి ఉంటారంట. కాబట్టి మనము కూడా ఏం చేయాలి? వాటిని ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు మాత్రమే ప్రియులరా ఏం జరుగుతుంది అని అంటే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారిని, తర్వాత దేవుని పరిశుద్ధులము, తర్వాత దేవునికి ప్రియమైన వారిగా మనం ఉంటాం. అర్థమైందా? ఇప్పుడు మనమందరం ఎవరిమి? లోకములో నుంచి ప్రత్యేకముగా దేవుడు ఏర్పరచబరుచుకున్న వారి మనము. అవునా? దేవుడు మనల్ని ఏం చేశాడు? లోకములో నుంచి ప్రత్యేకంగా పిలుచుకున్నాడు, ఆయన ప్రత్యేకపరిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనలో ఏముండాలంట? జాలి కలిగిన మనస్సు ఉండాలి. ఏముండాలి? జాలి కలిగిన మనస్సు ఉండాలి. ఇంకా చూస్తే అక్కడ రాయబడిన మాట దయాళత్వము కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, దీర్ఘశాంతం మనం కలిగి ఉండాలి. ఇవి మనము కలిగి లేము అని అంటే మనము ఏర్పరచబడినటువంటి వారి జాబితాలోకి వస్తామా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు చెప్పాలి, వస్తామా రామా? వస్తామా? అట్లాగే పరిశుద్ధులుగా మనం ఉండగలుగుతామా? చెప్పాలి. ఉంటామా? ఉండలేం. దేవునికి ప్రియమైన వారిగా మనం ఉంటామా? ఉండలేం. అలా మనము ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలి? జాలి కలిగిన మనస్సు, దయాళత్వం కలిగి ఉండాలా, వినయం కలిగి ఉండాలా, సాత్వికము కలిగి ఉండాలా, దీర్ఘశాంతము కలిగి మనం ఉండాలా. దేవునికి